హలో గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం సింగిల్ క్రోషేలో ఇంకో రకం, అలాగే హాఫ్ డబుల్ క్రోషే, అలాగే డబుల్ క్రోషే ఈ 3 చూసే ప్రయత్నం చేద్దాం. నేను నా మునుపు వీడియోలో ఆల్రెడీ సింగిల్ క్రోషే ఎలా చేయాలి అన్నది చూసాం. సో, ఇప్పుడు నేను సింగిల్ క్రోషేని కానీ దీన్ని మనం ఇప్పుడు నేను చూపించబోయేది సింగిల్ క్రోషే. బట్ ఇది సింగిల్ క్రోషేలో ఒక చిన్న తేడాతో చేస్తాం. ఏంటంటే ఇది స్పెషల్‌గా మనం ఎక్కడ వాడతామంటే టాయ్స్ అవి చేయడానికి వాడతామండి. బొమ్మలు చేసేటప్పుడు ఈ సింగిల్ క్రోషే ఇప్పుడు నేను చూపించబోయే సింగిల్ క్రోషే వచ్చి మీకు కొంచెం దగ్గరగా ఉంటుంది. రంధ్రాలు కనపడవు. మధ్యలో మనం క్రోషే చేసేటప్పుడు మీకు కొంచెం చిన్న చిన్న రంధ్రాలు కనపడతాయి ఒక్కోసారి. మన అల్లికని బట్టి కూడా ఉంటుంది. మన స్టిచ్ టెన్షన్ అవి వాటిని బట్టి కూడా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే ఈ స్టిచ్ మీకు కనపడదు. లోపల స్టఫింగ్ అవి పెట్టినప్పుడు బయటికి స్టఫింగ్ లోపల కనపడకుండా ఉంటుందనమాట. మనం బొమ్మలవి చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు లోపల పెడతాం కదా! స్టఫింగ్ పెడతాం కదా! పాలీఫిల్ స్టఫింగ్ అంటారు కదా! అది పెడతాం కదా! అది బయటికి కనపడితే బాగోదు కదా! అందుకని ఈ అల్లిక వాడుకుంటే మనకి అది కనపడకుండా ఉంటుందనమాట లోపల. అండ్ బయటికి చూడటానికి అది ఒక క్రాస్ స్టిచ్ లాగా ఉంటుంది. మనం మాటీ కుట్టు అంటాం కదా! అలా కనపడుతుందనమాట బయటికి. సో, దాన్ని మనం క్రోషే చార్ట్స్ అవి రాసేటప్పుడు, డిజైన్స్ రాసేటప్పుడు జనాలు దాన్ని చాలామంది డిజైనర్స్ ఎస్పెషల్లీ ఈ మనకి థాయిలాండు ఇటుపక్క ప్రాంతాల్లో నుంచి కొంతవరకు జపాను, చైనా వాళ్ళు కూడా చూపించేటప్పుడు డిజైన్స్ మీకు దాన్ని ఎక్స్ అనే సింబల్ వాడతారు. ఎక్స్ అంటే క్రాస్ స్టిచ్ అనమాట. అలాగే మన దగ్గర కొంతమంది టాయ్స్ తయారు చేసే క్రోషెటర్స్ వాళ్ళు మన భారతదేశంలో కూడా వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ స్టిచ్ అనే చెప్తారు చెప్పేటప్పుడు. సో, అది ఎక్స్ స్టిచ్ అన్నది ఏం లేదు. సింగిల్ క్రోషేలో ఒక చిన్న వేరియేషన్. ఇప్పుడు నేను మీకు మామూలు సింగిల్ క్రోషే స్టార్ట్ చేస్తాను. నేను కొన్ని చైన్‌లు అల్లుకున్నాను. సో, అలవాటు ప్రకారంగా సింగిల్ క్రోషే మొదలుపెట్టాలంటే ఫస్ట్ చైన్ వదిలేయాలి. ఈ తిప్పుకోవడానికని చెప్పి. సో, నేను సెకండ్ క్రోషేలోకి వెళ్తున్నాను. కొంచెం పెద్దది చేశాను. కుట్టు దగ్గరగా కనపడుతుందని మీకు. సో, నేను ఈ సెకండ్ చైన్‌లోకి వెళ్తున్నాను. వెళ్ళి మామూలుగా అయితే మనం ఇలా తీస్తాం. అంటే యార్న్ ఓవర్ చేస్తాం. ఇలా. కానీ దీంట్లో అలా కాదు. మనకి దారం మామూలుగా యార్న్ ఓవర్ అంటే సూది పైనుంచి వస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం యార్న్ అండర్ అంటాం. అంటే సూది కింది నుంచి దారాన్ని బయటికి లాగుతున్నాం. చూసారా? ఇంకోసారి చూపిస్తాను. రంధ్రం